ఎస్ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ టైటిల్ తేల్చాల్సిన మూడవ వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా సఫారీల పతనాన్ని శాసించింది. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 47.5 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 270 ఆల్అౌట్ అవగా 39.5 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది భారత జట్టు. పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్, యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 26వ ఓవర్లో 75 రన్స్ దగ్గర రోహిత్ శర్మ అవుట్ అవగా ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ చెలరేగి ఆడాడు. యశస్వి జైస్వాల్ 121 బంతుల్లో 116 రన్స్ చేసి టార్గెట్ చేసింగ్ ను సులభంగా చేశాడు. రోహిత్ శర్మ 7 ఫోర్లు 3 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 73 బంతుల్లో 75 రన్స్ చేశాడు. ఇక కోహ్లీ 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 45 బంతుల్లో 65 పరుగులు చేసి టార్గెట్ ఫినిష్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ అంతర్జాతీయ మ్యాచ్ లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ ఆడిన సౌత్ ఆఫ్రికా జట్టులో డికాక్, బౌమా మినహా ఏ బ్యాట్స్మెన్ రాణించలేదు. సౌత్ ఆఫ్రికాపై భారత బౌలర్లు విజృంభించారు. ఓపెనర్ డికాక్ సెంచరీతో కదం తొక్కిన 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆల్అౌట్ అయింది సౌత్ ఆఫ్రికా. చెరో 4 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ సఫారీల మిడిల్ ఆర్డర్ ను దెబ్బతీశారు. హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. క్వింటన్ డికాక్ 89 బంతుల్లో 106 రన్స్ చేయగా బౌమా 48, బ్రెవిస్ 29 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. దేశంలో ప్రముఖ ఎయిర్లైన్ గా పేరొందిన ఇండిగో ఇటీవల వరుస సమస్యలతో ప్రయాణికులను కష్టాల పాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ రద్దు చేసింది. వర్షాలు, సాంకేతిక లోపాలు, సిబ్బంది సమన్వయ లోపం వంటి సమస్యలతో విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ చెబుతోంది. గత 5 రోజులుగా ఆలస్యాలు, సడన్ గేట్ మార్పులు, బోర్డింగ్ నిలిపివేత, సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం ఇవన్నీ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారాయి. ఇండిగో సంస్థ నిత్యం దాదాపు 2300 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడుపుతోంది. సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, స్కెడ్యూల్ మార్పులు, అప్డేట్ చేసిన సిబ్బంది, రోస్టరింగ్ నియమాల అమలు వంటి అంశాలు ఈ సంక్షోభానికి కారణాలుగా తెలుస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో కొద్ది రోజులుగా ఇండిగో ఫ్లైట్లకు గంటల కొద్ది ఆలస్యాలు నమోదయ్యాయి. ఇండిగో పరిస్థితిని అదునుగా మిగతా విమాన సంస్థలు టికెట్ల ధరలు అమాంతం పెంచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రయాణికుల టికెట్ రద్దు, రిఫండ్ ను ఆలస్యం చేయవద్దని, డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్టించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతోందని ఆరోపించింది. రద్దయిన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మరోవైపు ఇండిగో సేవల గందరగోళంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. అతి త్వరలో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ ఎలా తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. బాధ్యులైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. విమానయాన శాఖ అధికారులతో సమీక్షించారు. ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ సంక్షోభానికి కారణమైన ఇండిగో సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇండిగో సంస్థ కావాలని ఈ విధంగా చేసిందని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను తొలగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు పెద్ద మొత్తంలో జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ పలువురు హాజరయ్యారు. దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సంక్షేమ హామీలు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. 2000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖర్ రావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నెక్కిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. మూడుగురేమో మున్పటోలేనే, మందేమో ఎప్పటోలేనే అని నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీను శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మన జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టారు. మాకెవ్వడక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనీకే. నీకెవ్వడక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్. మీ పైసలు, మీ బిల్లులు నీళ్లు వారినట్టు నిధులు వారిచ్చి దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. 5 కాదు 6 కోట్ల రూపాయలు ఇస్తా జైపాల్ రెడ్డి గారు చదువు చెప్పిన దేవరకొండకు చదువుకోవడానికి అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది, సుఖేందర్ రెడ్డి గారితో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఆ గతంలో కొన్ని ఇచ్చినాం. మిగతా నిధులు కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఆదుకునే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా దేవరకొండలో ఆసుపత్రుల గురించి, ఇక్కడ చదువుల గురించి బాలు నాయక్ చెప్పిండు. తప్పకుండా దేవరకొండకు ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే గిరిజన ఆడబిడ్డలు నర్సింగ్ కాలేజీలో చదువుకొని పేదలకు సేవలు అందించే విధంగా దేవరకొండకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. డిసెంబర్ 8, 9 నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ 1, శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ 1, గంజాయి డ్రగ్స్ ను అణచివేయడంలో దేశంలో నెంబర్ 1, ఇవాళ విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచింది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం. ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోపు ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవరకొండలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో ప్రసంగించిన ఆయన సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు. 10 ఏళ్లలో పెండింగ్ పెట్టిన రేషన్ కార్డులిచ్చామని, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు, కార్యకర్తలు చెమటోడ్చి గెలిపిస్తే అధికారంలోకి వచ్చామన్న ఉత్తమ్ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ముందుకు పోయిన విషయం నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. మేము అధికారంలో వచ్చింది మీ కష్టంతో, మీ త్యాగంతో, మీ చెమట, మీ రక్తంతో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నాం. సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా చేస్తున్నాం. నేను చూసుకుంటున్న ఒక మంత్రిత్వ శాఖ విషయం మీకు మనవి చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అందరికీ ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇష్టమే మనం చేస్తున్నా. గతంలో దేవరకొండ నియోజకవర్గంలో రేషన్ కింద 1600 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం ఇస్తుండే ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో 1900 సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా రేషన్ కింద ఇస్తున్న విషయం నేను మనవి చేస్తున్నాను. కమ్ బ్యాక్. భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటించారు. దేవరకొండలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభ నుంచి ఫ్యూచర్ సిటీ వెళ్లిన సీఎం ఏరియల్ వ్యూ ద్వారా గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో అతిథులు, డెలిగేట్స్ కు కల్పించే సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. ఇక సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. సమ్మిట్ లో వివిధ సమావేశాల వేదికలు, స్క్రీనింగ్, సీటింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మూసీ పునరుజ్జీవనంపై ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీనింగ్ ను వీక్షించారు. డిసెంబర్ 8, 9 తారీఖులో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆయన. 2 రోజుల పాటు జరగబోయే ఈ సమ్మిట్ కు 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. సమ్మిట్ కు రానున్న వారు ఇండిగో ఎయిర్లైన్స్ సమస్యల వల్ల రాలేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తారీఖుల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతుందని అనౌన్స్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి, కసరత్ చేసి, ఒక దార్శనికతతో కూడినటువంటి ఆలోచనలు మేళవించి ఈ విజన్ డాక్యుమెంట్కి రూపకల్పన చేయటం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్లో కేవలం మా ఆలోచనలు ఒకటే కాకుండా నీతి ఆయోగ్ వారితో, అట్లాగే బిజినెస్ స్కూల్ హైదరాబాద్ వారితో, ఐఎస్బితో అగ్రిమెంట్ చేసుకొని నీతి ఆయోగ్ వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కలిసి అనేక నెలలుగా ఒక కసరత్తు చేసి ఈ డాక్యుమెంట్ను తయారు చేయడం జరిగింది. మొదటి రోజు కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసి ఈ సమ్మిట్ను ఉద్దేశించి పెద్దలు, ఈ ఎకానమిస్టులు దీని గురించి మాట్లాడిన తర్వాత ఒక డీటెయిల్డ్ కార్యక్రమం, చాప్టర్స్
2 రోజుల డీటెయిల్డ్ ప్రోగ్రామ్ని కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8-9న గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ కు అనేక రంగాల్లోని ప్రముఖులను ఆహ్వానించామన్నారు. 2047 వరకు 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకెడుతోందని తెలిపారు. ఒక బుక్ రూపంలో అభివృద్ధి విజన్ ప్రాజెక్టును సమ్మిట్లో విడుదల చేస్తామన్నారు. ప్రపంచంలో రోల్ మోడల్ గా ఈ సమ్మిట్ నిర్వహించబోతున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన ఈ 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2034 2034 ఒక డివిజన్గా 2034 నుంచి 2047 వరకు రెండొక సెక్టర్గా ఓవరాల్గా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అచీవ్ చేసుకునే ఒక టార్గెట్ని పెట్టుకొని 2037 వరకు $1 ట్రిలియన్ స్కోప్తో 2047 $3 ట్రిలియన్ స్కోప్తో అలా లాంగ్ విజన్తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ని ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మంత్రి పొన్నం ఆహ్వాన పత్రిక అందజేశారు. రైజింగ్ 2040 విజన్తో భారత దిశలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామన్నారు. పెట్టుబడులు, ఇండస్ట్రియల్ గ్రోత్ తెలంగాణ సమ్మిట్ ద్వారా సాధిస్తామని చెప్పారు. తెలంగాణకు కేంద్ర అభివృద్ధి విషయంలో సహకరించాలని, అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని పొన్నం కోరారు. ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి. 3 ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి సామాజిక స్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందే, తిప్పి కొట్టాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కార్మికులకు సంబంధించిన కొత్త కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. నూతన లేబర్ కోడ్లను వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఇక పార్లమెంట్లో బీఆర్ఎస్ లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని మండిపడ్డారు. కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాస్వామ్యవాదులంతా అందరం ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న కవిత కొత్తగూడెంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏదైనా అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని కవిత చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితో జాగృతి ముందుకు వెళుతోందని చెప్పారు. ఇక సిపి రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరం కూడా మరి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ 3ని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన చేసిన ఆ తర్వాత అన్ని సందర్భాలలో కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఏకమై పోరాటం చేసిన
మెదక్ ఎంపీ రఘునందన్ రావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి లేదా సీఎంఆర్ కింద 25 లక్షల రూపాయల నిధులు ఇప్పిస్తామని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా సర్పంచ్ ఏకగ్రీవం కోసం వేలం పాటలు నిర్వహించడం దురదృష్టకరమన్నారు. ఇక ఏకగ్రీవాలు అంబేద్కర్ స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపారు. గ్రామాల అభ్యున్నతి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు చేరేలా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారన్నారు. నెల్లూరులో లేడీ డాన్లు ఎక్కువయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రౌడీలను అణిచివేశామని సీఎం చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన చంద్రబాబు పరకామణి కేసు ఇంకెంత ఆలస్యం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. అయినా బాబాయ్ హత్య కేసునే చిన్న కేసుగా భావించే వాళ్లకు పరకామణి కేసు ఇంకెంత చిన్నదిగా భావిస్తారు అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ చిన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ కు వెళ్లలేకపోయానన్నారు. ఇప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు వెళ్తున్నారంటూ తెలిపారు. ఇక రైతులకు విడతల వారీగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. నెల్లూరు నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. మొదటి విడతలో ఇప్పటికే 1429 మందికి శాశ్వత ఇంటి పట్టాలు మంజూరు చేయగా, రెండో విడతలో భగత్ సింగ్ కాలనీకి చెందిన 134 మందికి పట్టాలు పంపిణీ చేశారు మంత్రి నారాయణ. వీరితో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద గిరిజన కాలనీకి చెందిన 88 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు కూడా అందించారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి దరఖాస్తు చేసుకున్న 418 మందిలో 13 మందికి 2.5 లక్షల చెక్కుల్ని పంపిణీ చేశారు. భగత్ సింగ్ కాలనీ వాసుల ఆనందం చూసి తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు తెలిపారు నారాయణ. రాబోయే రోజుల్లో 5,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్నదే తన లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెంటనే కేబినెట్ లో పెడితే కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేశారు. కాబట్టి ఈ భగత్ సింగ్ కాలనీ వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని కూడా అడిగాను, మీరు ఇక్కడికి వచ్చన్నా మీరే పట్టాలు ఇవ్వాలా అంటే వర్చువల్గా వీడియోలైనా మీరు ఇవ్వాలంటే ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చారు. 633 మందికి పట్టాలు ఇచ్చారు. మిగతా కొన్ని అధికారులు వెరిఫై చేయాలన్నారు. మళ్ళా వెరిఫై చేసి ఈరోజు మళ్ళా 134 మందికి ఇస్తున్నారు. వారి తప్ప ఏ 6 తడి పంట పండించినా నీరిచ్చి సహకరిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రవి రాబోయే ఖరీఫ్ సీజన్ గురించి చర్చలు జరిపారు. 2 ఏళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయన్నారు. నారాయణపురం ఆనకట్ట మరమ్మతులు, మహేంద్ర తనియా ఆఫ్ షోర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం ఇచ్చే పూర్వోదయ పథకం నిధులు ఉత్తరాంధ్రకు చంద్రబాబు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి బాలా వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గం ప్రభుత్వానికి దిశానిర్దేశమని కలెక్టర్ రాజబాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధమైనటువంటి త్యాగం చేశారు, అదేవిధంగా సమాజం ఎట్లా ఉండాలని ఆశించారో వాటన్నిటిని కూడా మనం చేసుకుని దాని ప్రకారంగా ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్న చందంగా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. పరకామణి చోరీ నిందితుడు రవికుమార్ ను వైసీపీ కార్యకర్తగా చేర్చుకోవాలని, దొంగలకు జగన్ బాస్ అని ధ్వజమెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కించపరిచే విధంగా ఏకవచనంతో మాట్లాడిన జగన్ పై వెంటనే కేసు నమోదు చేయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఇక అధికారులకు జగన్ క్షమాపణ చెప్పాలని కోరారు. పరకామణి నిందితులు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. ఏపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరు మెదపకుండా బీజేపీకి బినామీలుగా, మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని తీవ్ర ఆరోపణ చేశారామె. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీల వైఖరిపై మండిపడ్డారామె.
దేశీయ విమాన ప్రయాణ ధరలను కేంద్ర విమానయాన శాఖ సవరించింది. ఇండిగో విమాన సేవల్లో అంతరాయాన్ని క్యాష్ చేసుకున్న పలు విమానయాన సంస్థలు టికెట్ల రూపంలో భారీ దోపిడీకి పాల్పడడంతో అధిక ఛార్జీల భారం నుంచి ప్రయాణికులను రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. విమాన ప్రయాణ ధరల నియంత్రణను తీసుకొచ్చామని, వాటిని పాటించాలని విమాన సంస్థలకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎకానమీ క్లాస్ లో కిలోమీటర్ల వారీగా గరిష్ట ఛార్జీలను నిర్ణయించింది. 500 కిలోమీటర్ల వరకు 7,500 రూపాయలుగా నిర్ణయించగా 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల వరకు 15,000గా నిర్ణయించారు. ఇక 1,500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే 18,000 టికెట్ ధరను నిర్ణయించింది. అయితే ఆర్సీఎస్, ఉడాన్ విమానాలు బిజినెస్ క్లాస్ కు ఛార్జీలు వర్తించవని కేంద్రం వెల్లడించింది. ధరల స్థిరీకరణ జరిగే వరకు లేదా తదుపరి సమీక్ష జరిగే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛ భారత్కు ఉన్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికి లేదని మంత్రి తేల్చి చెప్పారు. ప్రపంచంలో అనేక దేశాల మధ్య ఒడిదుడుకులు కొనసాగుతున్నా భారత్ రష్యా సంబంధాలు స్థిరంగా ఉంటాయన్నారు. ప్రపంచంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎవరితో సంబంధాలు కొనసాగించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ భారత్కు ఉందన్నారు. గడిచిన 50 ఏళ్లలో ప్రపంచం ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నా భారత్ రష్యా బంధం మధ్య స్థిరంగా కొనసాగుతోందన్నారు. ఎన్నో యుద్ధాలు ఆపినప్పటికీ తనకు శాంతి బహుమతి రాలేదని అసంతృప్తితో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ ఎట్టకేలకు నెరవేరింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 డ్రా కార్యక్రమంలో ట్రంప్కు ఫిఫా తొలి శాంతి బహుమతి లభించింది. టోర్నీలో తొలిసారి 48 జట్లు పోటీ పడుతుండగా 4 చొప్పున 12 గ్రూపులుగా విభజించారు. ఈ టోర్నీ డ్రా తీయడానికి ముందు ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఈ శాంతి బహుమతిని ట్రంప్కు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు డొనాల్డ్ ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేసినట్లుగా జియానీ తెలిపారు.